ఏయ్ ఏయ్ గిబుక్కు గిబుక్కు మ్యూజిక్ నడుమ ఒళ్ళు మర్చి చేస్తున్న డాన్స్ ఎట్లున్నది. ఒక్కటే ఆఫీసులో పని చేసేటోళ్ళ పార్టీ ఎంత సంబరంగా ఉన్నది. వాళ్ళ ఎంజాయ్ చూస్తుంటే మనకు కూడా అందులో కలిసి డాన్స్ చేస్తే మంచిగా అనిపిస్తున్నాయి కదా. ఇట్లా ఎకిలి చేష్టలు ఎర్రియేషాలు ఎవరో తెలిస్తే ఆ శంప ఈ శంప వాయించేంత కోపం వస్తది. ఎందుకంటే వీళ్ళంతా ఎయిర్ ఇండియా ఆఫీసులో పనిచేసే నౌకరదారులు. వీళ్ళిట్లా పార్టీలో మునిగినాకనే విమానం కూలిపోయింది కావచ్చు, వీళ్ళ నిర్లక్ష్యంతోనే ఇంతమంది జీవిడ్చిండ్రు కావచ్చు అనుకోకుండ్రి. విమానం కూలినాకనే దాంట్లో ఉన్నోళ్ళు మెడికల్ కాలేజ్ హాస్టల్ తింటున్నోళ్ళు మొత్తం 259 మంది జీవిడ్చినాకనే అది జరిగిన కొద్ది రోజులకే ఇగో గిట్ల గంతులు వేసిండ్రు. ఇక వీళ్ళని ఏమనాలే, వీళ్ళు మనుషులా పశువులా, లేకుంటే మనుషులు చచ్చిపోతే ఆనందపడే రాక్షసులా? మన కంపెనీ విమానంలో జరిగిన టెక్నికల్ పొరపాటుతోనే 259 మంది చచ్చిపోయినరు అనే రంధ్యమని ఉన్నదా వీళ్ళకు? 2-3 రోజులలోనే ఇట్లా పార్టీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? లుంగి డాన్సు గిబుక్కు గిబుక్కు మ్యూజిక్లు పెట్టుకొని ఎకిలి స్టెప్పులు వేసుకుంటా ఎగరాల్సినంత ఆనందం ఏమున్నది కావచ్చు. అగో తాడి చెట్టు అంతా పెరిగిండు, చూస్తే పెద్ద మనిషి తీరుగానే ఉన్నాడు, అందరికి మంచి చెడు చెప్పాల్సినోడు, కోట్ వేసుకొని ఉన్నోడు కూడా కొంగ తీరుగా ఎగురుతున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ వీడియోలు బయటకు వచ్చినాక ఎయిర్ ఇండియా కంపెనీ ఈడ్చి తనినంత పనిచేసింది. సంప్రీత్ కోటియాన్, అబ్రహం జకారియా అనే ఇద్దరిని ఇంకో 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను మెడలు బట్టి బయటికి నెట్టించిందట. మీ బతుకులు జడ, మీదేం ఆనందం రా, విమానం కూలిందని దేశం మొత్తం బాధపడుతుంటే అదే విమానంలో పని చేసుకుంటా సంబరాలు చేసుకుంటారా అని సోషల్ మీడియా పబ్లిక్ పొట్టు తిడుతున్నారు. వీళ్లకు తిట్లు సరిపోవు, ఇట్లా చేసినందుకు ఉరి శిక్ష చేసినా తప్పు లేదని ఇంకొంతమంది మండిపడుతున్నారు. వరంగల్ జిల్లాలో అంటుకున్న కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి ఖమ్మం జిల్లా కూడా అంటుకున్నట్టే కొడుతున్నది. కొండా కుటుంబానికి వరంగల్ జిల్లా కడమ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పడతలేదు కదా. ఆ నడుమ కడియం శ్రీహరిని, రేవూరు ప్రకాష్ రెడ్డిని ఇంకా కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టినట్టు చేసిండు కదా కొండమురళి. అగో దానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందటికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరింది. గాంధీ భవన్ కు వచ్చిన కొండమురళి మల్లురాయ్ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రమశిక్షణ కమిటీ ముందటికి వచ్చి తన వాదనలు వినిపించిండు. కావాలనే మంత్రి కొండ సురేఖ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పిండట. నన్ను పిలిచినట్టు వాళ్ళను కూడా పిలిచి అడగాలని కూడా చెప్పిండట. అయితే దీని అంతటికి కారణం మంత్రి పొంగులేటే అని ఇంకో బాంబు పేల్చినట్టు లేఖ రాసిండట కొండమురళి. మంత్రి సీతక్కతో మంచిగానే ఉన్నాం గాని కొందరు కావాలనే కొండ కుటుంబం మీదకి కడమోళ్లను ఉసిగొల్పుతున్నారని, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నాడట. అదే ముచ్చట మీద విలేకరులు పొంగులేటి ఇబ్బంది పెడితే తిప్పలబడేంత బలహీనుడా కొండమురళి అని ప్రశ్న అడిగితే ఏమంటున్నాడో ఇనుండ్రి. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. ఇన్నరా, నేను బలవంతున్నా బలహీనుడా అనేది అందరికి తెలుసు, భారతదేశానికే తెలుసు. నన్ను రెచ్చగొట్టద్దు అంటున్నాడు. మరి చూడాలే ఎవరి బలం ఎంతున్నది, ఎవరు తెగేదాకా లాగుతారు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తది అనేది ముందు చూడాలే.